This meeting is being recorded. Hey, hi, Kali. Good morning. హలో! నా వాయిస్ వినపడుతుందా? Yes. Now we are able to hear you. యాహ్! యూ ఆర్ ఏబుల్ టు సీ మై స్క్రీన్ రైట్? Yes. అనిపిస్తుంది Kali. యాహ్! ఓకే. సో, ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి రిపోర్టింగ్ అండ్ డాష్‌బోర్డ్స్. ఓకే. సో, రిపోర్ట్స్ వచ్చేసరికి నథింగ్ బట్ మన డేటాని ఒక విజువల్లీగా గ్రాఫ్ రూపంలో చూపించడం. ఓకే. అది చార్ట్ అవ్వటం, లేకపోతే బార్ 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 చార్ట్ కానీ, పై చార్ట్ కానీ ఇలా డిఫరెంట్ విజువలైజేషన్స్‌లో మన డేటాని చూపియటం. మన డేటా అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ టికెట్లు ఇంకా ఎన్ని ఓపెన్ అయ్యి ఉన్నాయి, టికెట్లు ఇంకా ఎన్ని అసైన్ అయ్యి ఉన్నాయి, టికెట్లు ఇంకా ఎవరికి రిజాల్వ్‌లో ఎన్ని ఉన్నాయి, టికెట్లు ఇంకా క్లోజ్‌లో ఎన్ని ఉన్నాయి, ఇట్లా మొత్తం ఒక విజువల్ రిప్రజెంటేషన్‌లో మనకి చూపిస్తుందనమాట. వాటినే మనం రిపోర్ట్స్ అంటాం. సో, ఈ రిపోర్ట్స్ అన్నిటిని కలిపి మనం డాష్‌బోర్డ్ అంటాం. సో, ఈ రిపోర్ట్‌లు మనం డైరెక్ట్‌గా మనం క్రియేట్ చేయక్కర్లేదు. మోస్ట్‌లీ మేనేజర్ టైప్ వోళ్ళు, ఏజెంట్లు వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు. ఇబ్బంది లేదు. ఎప్పుడైనా మనల్ని క్రియేట్ చేయమంటే అప్పుడు మనం క్రియేట్ చేయాలి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు. వాళ్ళకి ఐడియా ఉంటుంది. అంటే బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది ఈ రిపోర్టింగ్ క్రియేట్ చేయటం. సో, వాళ్ళే క్రియేట్ చేస్తారు. రిపోర్ట్‌లు క్రియేట్ చేయటానికి మనం వాళ్ళకి రిపోర్ట్_యూజర్ లేదా రిపోర్ట్_అడ్మిన్ ఈ రెండిట్లో ఏది ఇచ్చినా సరిపోతుంది. రిపోర్ట్_అడ్మిన్ ఇస్తే ఏంటి అంటే వాళ్ళు డాష్‌బోర్డ్‌లు క్రియేట్ చేయగలుగుతారు. వేరే వాళ్ళ రిపోర్ట్‌లు చూడగలుగుతారు. రిపోర్ట్_యూజర్ అంటే ఏంటి అంటే వాళ్ళు క్రియేట్ చేసినవి మాత్రమే వాళ్ళు చూడగలుగుతారు. సో, ఈ 2 రోల్స్‌లో ఏదో రోల్స్ ఇచ్చినా పర్లేదు. మోస్ట్‌లీ రిపోర్ట్_యూజర్ ఐటీఐఎల్‌తో పాటు వచ్చేసిద్ది. లేకపోతే మనం సెపరేట్‌గా ఏజెంట్లకి ఇవ్వాలి. వాళ్ళు చెప్తారు ఇలా మాకు రిపోర్టింగ్ చేసుకోవాలి మేము అంటే, సో, ఏ యూజర్ చేయాలనుకుంటున్నాడో ఆ యూజర్‌కి మీరు ఈ రోల్స్ ఇస్తే సరిపోతుంది. ఓకే. సో, ఒకసారి అసలు ఎగ్జిస్టింగ్ రిపోర్ట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. సో, మీరిప్పుడు మన సిస్టమ్‌లో బేసిక్‌గా లెట్స్ సే నేనిప్పుడు ఆహ్, ఇన్సిడెంట్స్‌కి వెళ్తున్నాను. ఇన్సిడెంట్ డాట్ లిస్ట్ అనే దానికి వెళ్తున్నాను. ఇన్సిడెంట్స్‌కి వెళ్ళినప్పుడు ఇంతకుముందు రిపోర్టింగ్ కొంచెం డిఫరెంట్‌గా ఉండేది. ఇప్పుడు ఏమైంది అంటే ఒక 1 ఇయర్ నుంచి సర్వీస్‌నో ఏం చేస్తుందంటే ప్లాట్‌ఫార్మ్ అనలిటిక్స్ అనే కాన్సెప్ట్‌ని తీసుకొచ్చింది. ప్లాట్‌ఫార్మ్ అనలిటిక్స్ అనే కాన్సెప్ట్‌ని తీసుకొచ్చింది. ఓకే. సో, ఈ ప్లాట్‌ఫార్మ్ అనలిటిక్స్ ఏం చేస్తుందంటే ఆహ్, రిపోర్టింగ్‌ని కొంచెం ఆహ్, క్రియేట్ చేసే విధానాన్ని మార్చింది. బట్ కోర్ అంతా ఒకటే అనమాట. ఇంతకుముందు వేరేగా ఉండేది. ఒక 2 ఇయర్స్ బ్యాక్ వేరేగా ఉండేది. స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉండేది. కానీ ఇప్పుడు కొంచెం డిఫరెంట్ చేసింది. బట్ మీరు ఫస్ట్ టైమ్ మీరు రిపోర్టింగ్ చూసే వాళ్ళకి ఇష్యూ ఉండదు. కానీ ఇంతకుముందు 2 ఇయర్స్ బ్యాక్ ఒకసారి రిపోర్ట్స్‌ని చూసి, ఇప్పుడు మీద రిపోర్ట్స్ చూసే వాళ్ళకి ఖచ్చితంగా ఇది డిఫరెన్స్‌గా కనపడుతుంది. ఓకే. సో, ఇక్కడ ఏం చేద్దామంటే మనం ఈ 1 క్రిటికల్‌ని మనం షో మ్యాచింగ్ చేసి ఫస్ట్ లిస్ట్‌లోంచి 1 క్రిటికల్‌ని బయటకి తీసుకొచ్చాను. తీసుకొచ్చినాక ఇక్కడ ప్రయారిటీ కాలమ్స్ దగ్గర మీరు ఏ ఫీల్డ్ ఈ ఇక్కడ ఐ మీన్ ఏ ఫీల్డ్ మీద మీరు రిపోర్ట్ అప్లై చేయాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్ మీద ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మనకి కింద
ఈ సార్టింగ్, షో, గ్రూప్ తర్వాత బార్ చార్ట్ లేదా పై చార్ట్ అని 2 ఆప్షన్లు ఉంటాయి. సో, బార్ చార్ట్ అంటే హారిజాంటల్ గాని, వర్టికల్ గాని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. పై చార్ట్ అంటే పై షేప్‌లో ఉండే చార్ట్ వస్తుంది. సో, ఈ బార్ చార్ట్ మనం సెలెక్ట్ చేస్తే మన లిస్ట్ మీద బార్ చార్ట్ అప్లై అవుతుంది. తర్వాత మనం ప్లాట్‌ఫార్మ్ అనలిటిక్స్‌లోకి వెళ్తాం. ఇది ప్లాట్‌ఫార్మ్ అనలిటిక్స్ అనమాట. సో, ఇంతకుముందు డైరెక్ట్ రిపోర్టింగ్‌కెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ప్లాట్‌ఫార్మ్ అనలిటిక్స్. ఇది కొంచెం జూమ్ ఔట్ చేయాలి. ఓకే. సో, ఇప్పుడు మీరు చూస్తే ఇది వన్ ఆఫ్ ద రిపోర్ట్ అనమాట. ఆటోమేటిక్‌గా క్రియేట్ అయిపోయింది. మనకి రిపోర్ట్ అనేది ఆటోమేటిక్‌గా క్రియేట్ అయిపోయింది. ఓకే. సో, ఇక్కడ మీరు ఏం గమనించాలి అంటే, సో, ఇదొచ్చేసరికి ఇదొచ్చేసరికి డయాగ్రామ్. విజువల్ డయాగ్రామ్ అంటే ఇదే మన బార్ చార్ట్ అనమాట. ఓకే. ఇది మన బార్ చార్ట్. నా స్క్రీన్ కనపడుతుంది కదండీ! సర్వీస్ నో కనపడుతుంది కదా! ఇన్స్టెన్స్. హలో! Yes. కనబడుతుంది. స్క్రీన్ షాట్ కనబడుతుంది. ఆ! బార్ ఆన్ ఇన్సిడెంట్స్ పై ప్రయారిటీ అని ఉంది కదా! అదే కదా హెడ్డింగ్ మీరు చూస్తుంది. కరెక్ట్. బార్ ఆన్ ఇన్సిడెంట్ బై ప్రియారిటీ క్రియేటెడ్ బై సిస్టమ్ ఆ! అడ్మినిస్ట్రేటర్. ఓకే. అవును. సో, ఇక్కడేంటి అంటే ఇది మన రిపోర్ట్ అనమాట. ఇది మన రిపోర్ట్. సో, ఇది జస్ట్ మనం అక్కడ బార్ చార్ట్స్ అని మీద క్లిక్ చేయంగానే ఆటోమేటిక్‌గా ఒక రిపోర్ట్ జనరేట్ అయిద్ది. సో, ఇందులో మనం చాలా మోడిఫికేషన్స్ చేయాలి. చాలా మోడిఫికేషన్ చేస్తే దీన్ని సేవ్ చేయాలి. సేవ్ చేసి ఇది ఎవరికి యాక్సెస్ ఇవ్వాలో మనం యాక్సెస్ ఇస్తే వేరే వాళ్ళు చూసుకోగలుగుతారు. ఓకే. సో, ఇది ఎక్కువగా ఏజెంట్లు క్రియేట్ చేసుకుంటారు మోస్ట్ ఆఫ్ ద టైమ్. మనం ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే మాకొక రిపోర్ట్ క్రియేట్ చేసి సేవ్ చేసివ్వండి. షేర్ చేయండి దాన్ని మాకు. మేము చూసుకుంటామని కొన్నిసార్లు రిక్వెస్ట్ అడుగుతారు. కొన్ని ఇన్సిడెంట్‌లు అలా క్రియేట్ అవుతాయనమాట మనకి. ఆ టైంలో మనం క్రియేట్ చేయాలి. సో, ఇందులో ఇదొచ్చేసరికి వై యాక్సిస్, ఇది వచ్చేసరికి ఎక్స్ యాక్సిస్. ఇది బార్ కాబట్టి ఓకే. పై అయితే వేరే ఉంటుంది. సో, ఇక్కడ మీరు గమనిస్తే మనం అక్కడ ఫిల్టర్‌లో ప్రయారిటీ 1 పెట్టాం కాబట్టి ఇక్కడ 1 క్రిటికల్ ఎక్స్ యాక్సిస్‌లో ఉంది. అండ్ కౌంట్ ఆఫ్ ద టికెట్స్ వై యాక్సిస్‌లో ఉంది. సో, ఇప్పుడు వీటిలో మనం చాలా మోడిఫికేషన్స్ చేయాలి. సో, చాలా మోడిఫికేషన్స్ చేయటానికి ఇక్కడ కాన్ఫిగరేషన్ ఒక బాక్స్ ఉంటుంది. ఇందులోంచే మనం రిపోర్ట్స్‌కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్నీ చేస్తాం. అలాగే ఇది దాని పేరనమాట. ఇది మనం అక్కడ లిస్ట్‌లోంచి సెలెక్ట్ చేసాం కాబట్టి నేమ్ ఇలా వస్తుంది. దీన్ని మనం మోడిఫై కూడా చేయొచ్చు. ఇలా ఉండకూడదు కాబట్టి మామూలు మోడిఫికేషన్ కూడా చేయొచ్చనమాట. ఓకే. సో, లెట్స్ డూ వన్ బై వన్. సో, ఫస్ట్ ఇక్కడుంది గదా! మనం ఏం చేద్దామంటే, ఇది ఈ కాన్ఫిగరేషన్‌లో మీరు టైప్ అనేది మార్చుకోవచ్చు. ఇక్కడ నంబర్ ఆఫ్ టైప్స్ ఉంటాయి మనకి. సో, టైమ్ సిరీస్ కాన్సెప్ట్‌లో ఉన్న సిరీస్ ఇట్లా వీటిలో ఏదైనా టైప్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సింగిల్ స్కోర్ కావాలంటే, సింగిల్ స్కోర్ అంటే ఏంటి అంటే నథింగ్ బట్ ఇప్పుడు ఇక్కడున్న కౌంట్ ఆఫ్ రికార్డ్స్ ఎన్నున్నాయో అవి మొత్తం సింగిల్‌లో చూపిస్తుంది. మీరు కదిలిస్తే మొత్తం మోడిఫికేషన్ మళ్ళీ మారుతుందనమాట. అండ్ ఇది కొంచెం టైం పడుతుంది లోడ్ అవ్వటానికి. ఓకే. సో, ఈ విధంగా సింగిల్ స్కోర్ అవుతుంది. అంటే ఈ జస్ట్ ఎంతుంది కౌంట్ అనేది చూపియటం కోసం మాత్రమే అనమాట. ఓకే. ఆ తర్వాత సింగిల్ స్కోర్ కాదు అనుకుంటే బార్స్‌లో 3 టైప్స్ ఆఫ్ బార్స్ ఉంటాయి. వర్టికల్, హారిజాంటల్, పారెటో. సో, మనం ఇందాక చూసింది వర్టికల్. ఇప్పుడు హారిజాంటల్ మీద క్లిక్ చేస్తే మనకి హారిజాంటల్ వస్తుంది. ఆహ్, ఇది ఒక్కోసారి ఇలా ఎర్రర్ వస్తుంది. బట్ ఇట్ విల్ వర్క్. ఓకే. ఒక్కొక్కసారి వస్తుంది అంతే. కంప్లీట్ లోడ్ అయిన తర్వాత మీకు వస్తుంది. ఇదే ఈ విధంగా. ఓకే. ఈ విధంగా వస్తుంది. సో, ఇది ఇందాక మనం ప్రయారిటీ మీద పెట్టాం. బట్ ఇది విజువల్ టైప్ మార్చాం కాబట్టి ఇది ట్రూ ఆర్ ఫాల్స్ టికెట్లు. యాక్టివ్ ట్రూ, యాక్టివ్ ఫాల్స్ టికెట్లు కౌంట్ చూపిస్తుంది. సో, వాటిని కూడా మనం మోడిఫై చేయొచ్చు. సో, ఫస్ట్ వీటిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విజువలైజేషన్ ఉంటాయి. సో, వీటిలో మనం ఏది సెలెక్ట్ చేసినా ఇది రిఫ్రెష్ అయ్యి మనకి అది లైవ్ డిస్‌ప్లే చూపిస్తుంది. మనం ఇంకా సేవ్ చేయలేదు కాబట్టి యాస్ లాంగ్ యాస్ మనం మోడిఫికేషన్స్ ఎన్ని చేసినా అవేమీ చేంజ్ అవ్వవు. ఓకే. మనం సేవ్ కొడితేనే సేవ్ అవుతాయి. సో, ఇప్పుడు నేను పై పెట్టాను. పై చార్ట్ అనమాట. కొంచెం స్లోగా టైమ్ లోడ్ అయ్యి ఇది చూపిస్తుంది. ఓకే. సో, మనం ఏం చేద్దామంటే మళ్ళీ ఒకసారి వర్టికల్ బార్‌కెళ్దాం. సో, వర్టికల్ బార్‌లో మనకి కొంచెం రిప్రజెంటేషన్ ఉంటుంది. సో, ఇక్కడ మీరు చూస్తే వర్టికల్ బార్‌లో ట్రూ, ఫాల్స్ ఉన్నాయి. కానీ నేను ప్రయారిటీ కదా పెట్టింది. ఇక్కడ ట్రూ, ఫాల్స్ వచ్చింది కాబట్టి దీన్ని మనం మోడిఫై చేద్దాం. ఓకే. తర్వాత ఇక్కడ మనకి హెడర్ అండ్ బోర్డర్. అంటే ఇదేంటి అంటే షో బోర్డర్ అంటే ఇయన్నీ మీరు జస్ట్ ప్లగ్ అండ్ ప్లే చేస్తే సరిపోద్ది. ఇది బోర్డర్ కనపడాలా? వద్దా?
అలాగే హెడర్ కనపడాలా వద్దా, హెడర్ వద్దా కావాలా, ఇట్లా మనకు మోడిఫికేషన్స్ అన్నీ మనం ఇక్కడ ఎనేబుల్ డిసేబుల్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ డిజైన్కి సంబంధించి చార్ట్లో ఉన్న డిజైన్కి సంబంధించి. అలాగే చార్ట్ టైటిల్ ఏమిటి అంటే ఇన్సిడెంట్స్ బై ప్రయారిటీ. ఓకే, బై ప్రయారిటీ ఇలా మనం నోట్ చేసుకోవచ్చు. ఇలా నోట్ చేసుకుంటే తర్వాత ఇది మనం సేవ్ చేసేటప్పుడు ఇది చార్ట్ టైటిల్ అనేది పడుతుంది. ఇక్కడ వచ్చింది కదా, ఇదే చార్ట్ టైటిల్. ఓకే, అలాగే టైటిల్ ఎక్కడ పెట్టాలి, స్టార్ట్లో పెట్టాలా, లేకపోతే సెంటరా, లేకపోతే ఎండా, ఇలా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనకి అర్థమైపోతాయి ఈజీగా. ఓకే, తర్వాత ఒకవేళ లైన్స్ ఎక్కువ ఉంటే ఈ ట్రంకేట్ ఎంత చేయాలి, ఒక టైటిల్ యొక్క లెంత్ ఎక్కువ అయిపోతే ట్రంకేట్ ఎలా చేయాలి ఇది. అలాగే రిఫ్రెష్ ఆప్షన్ ఒకటి ఉంటుంది, అది యాజ్ ఆఫ్ నో ఇక్కడ చూపిదు, బట్ మనం డాష్ బోర్డ్లో యాడ్ చేస్తే రిఫ్రెష్ చిన్న రీలోడ్ అయ్యే బటన్ ఉంటుంది అంతే. ఓకే, ఆ తర్వాత హెడర్ బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చుకోవచ్చు. ఓకే, అలాగే టైటిల్ కలర్ మార్చుకోవచ్చు, ఇలా మార్చుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూస్తే నేను ఇప్పుడు బ్లాక్ పెట్టాను అనుకోండి, ఇక్కడ మనకి కాంట్రాస్ట్ రేషియో అని ఇక్కడ వార్నింగ్ వస్తుంది. అంటే బ్యాక్గ్రౌండ్లో కలిసిపోయింది, కాంట్రాస్ట్ సరిగ్గా లేదు అని అర్థం అనమాట. సో ఎర్రర్ వచ్చినప్పుడు మనం కాంట్రాస్ట్ని కరెక్ట్గా అప్డేట్ చేయాలి. అప్డేట్ చేస్తే అప్పుడు ఆ ఎర్రర్ అనేది పోతుంది. ఇదంతా మోస్ట్లీ డిజైన్కి సంబంధించి హెడర్ అండ్ బోర్డర్ సెక్షన్. ఆ తర్వాత డేటా. ఈ డేటాలోనే మన రిపోర్టింగ్కి సంబంధించిన లాజిక్స్ సారీ డేటా అంతా పుల్ చేసేది ఏంటి, అప్లై చేసే కండిషన్స్ ఏంటి అన్నీ ఉంటాయి. సో మనం డేటా సోర్స్ వచ్చి ఇన్సిడెంట్ నుంచి తెచ్చుకున్నాం. అంటే వేర్ ద డేటా ఈస్ కమింగ్, డేటా ఈస్ కమింగ్ ఫ్రమ్ ద ఇన్సిడెంట్. సో ఇన్సిడెంట్ ఈజ్ ఏ సోర్స్. సో ఒకవేళ మీరు వేరే డేటా సోర్స్ యాడ్ చేయాలి అనుకుంటే యాడ్ డేటా సోర్స్ మీద ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు ఒక కొత్త పేజ్ వస్తుంది. ఇక్కడ మనకి టేబుల్స్ ఉంటాయి. ఈ టేబుల్స్ని మనం సెర్చ్ చేసి లెట్స్ సే మనం ప్రాబ్లం కావాలనుకోండి, ప్రాబ్లం అని టైప్ చేస్తే ప్రాబ్లం వస్తుంది అనమాట. సో ఆ ప్రాబ్లంనైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఉన్న వాటినైనా సెలెక్ట్ చేయొచ్చు, లేకపోతే ఎగ్జిస్టింగ్ అయినా తీసుకోవచ్చు. ఒకవేళ లెట్స్ సే మీరు ఇక్కడ P1 లేదు కదా, P1 ఎలా తీసుకురావాలి అంటే ఆల్రెడీ ఇచ్చిన ఇన్సిడెంట్ ఉంది కదా, ఆ ఇన్సిడెంట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇన్సిడెంట్ సెలెక్ట్ అయి ఉంటుంది. మనకు ఇన్సిడెంట్ సెలెక్ట్ అయి ఉంటుంది. సో ఇన్సిడెంట్ సెలెక్ట్ అయ్యి మనం ప్రయారిటీ 1 అదే చూపిస్తుంది అనమాట. ఆల్రెడీ ఫిల్టర్ కండిషన్లో ప్రయారిటీ 1 ఉంది, సో అదే చూపిస్తుంది. సో అప్పుడు మనం ఏం చేద్దామంటే ఎడిట్ కొట్టేసి మీకు కావాలి అంటే కొత్త ఫిల్టర్ అప్లై చేయొచ్చు, లేదు అవసరం లేదు అనుకుంటే వదిలేసేయచ్చు. సో మీరు ఏదైనా యాడ్ చేసి రన్ చేసి చూసుకుంటే ఇక్కడ లిస్ట్లో మనకి కౌంట్ చూపించింది కరెక్ట్గా ఉందా లేదా అని. ఒకసారి మీరు అప్లై చేసేస్తే ఇట్ విల్ బి అప్లైడ్ అనమాట, అప్లై అయిపోయి ఉంటుంది. ఓకే, ఆ తర్వాత ఇక్కడ మెట్రిక్ ఉంటుంది, అంటే కౌంట్ అనమాట. కౌంట్ ఎలా కావాలి, ఇన్సిడెంట్ వైజ్గా కావాలా, లేకపోతే గ్రూప్ వైజ్గా కావాలా, ఎలా అనేది ఇక్కడ ఉంటుంది. బై డిఫాల్ట్గా కౌంట్ వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ మీరు చూస్తే ఒక పని చేద్దాం. మనం ఏం చేద్దామంటే ఇన్సిడెంట్స్ బై ప్రయారిటీ అంటే ప్రయారిటీ వైజ్గా కావాలి కాబట్టి ఫస్ట్ మన డేటా సోర్స్లోకి వెళ్ళి మనం ప్రయారిటీని ఫిల్టర్ని తీసేద్దాం. ఒక్కటి ప్రయారిటీ కాకుండా ఇది తీసేద్దాం, రిమూవ్ చేసేసి అప్లై చేసేద్దాం. సో రన్ చేస్తే టోటల్ 77 రికార్డ్స్ అప్లై చేశాను. ఓకే, సో అప్లై చేసిన తర్వాత ఇక్కడ మనకి నథింగ్, ఏం చేంజ్ అనేది కనపడదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు గ్రూప్ బై ఏంటి అంటే గ్రూప్ బై సిమిలర్ డేటా. యాజ్ ఆఫ్ నో గ్రూప్ బై యాక్టివ్ ఫీల్డ్ మీద ఉంది, అంటే యాక్టివ్ ట్రూ ఒక గ్రూపు, యాక్టివ్ ఫాల్స్ ఒక గ్రూప్గా ఉంది. సో దీన్ని మనం మాడిఫై చేయాలి. దీన్ని మాడిఫై చేయాలి అంటే ఈ పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి ఫీల్డ్స్ అన్ని ఇక్కడ లోడ్ అవుతాయి. ఇక్కడ మనకు కావాల్సిన ఫీల్డ్ని మనం అయితే స్క్రోల్ డౌన్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా మనం ప్రయారిటీ అని టైప్ చేయొచ్చు. ఓకే, టైప్ చేసి అప్లై కొడితే ఇప్పుడు మన రిపోర్టింగ్ ప్రయారిటీ బేస్ చేసుకున్న గ్రూప్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూస్తే P1 టికెట్లు 32, మీరు ఓవర్ చేస్తే మీకు కనపడుతుంది P4 టికెట్లు అండ్ P3 టికెట్లు అండ్ P2 టికెట్లు. ఇది బేస్డ్ ఆన్ ద స్లైడ్, ఐ మీన్ A to Z మీద ఇలా మనకి చూపిస్తుంది. ఒకవేళ ఈ A to Z వద్దు అనుకుంటే సార్టింగ్లోకి వెళ్ళి సార్ట్ బై వాల్యూనా, సార్ట్ బై నేమా అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేమ్ అంటే P1, P2, P3, P4 ఇలా వస్తుంది. ఓకే, అలా. సో దేర్ ఆర్ ఆల్ ది థింగ్స్ మనం ఇక్కడే చేయొచ్చు అనమాట. డేటాలోనే మనం అంతా చేయొచ్చు. ఇదంతా డేటాకి సంబంధించి. ఓకేనా, ఇదంతా డేటాకి సంబంధించి. డేటాలో డేటా సోర్స్, డేటా మెట్రిక్, డేటా గ్రూప్ బై, సార్టింగ్,
అండ్ డేటా అప్డేట్ అని ఒకటి ఉంటుంది. ఇదేంటి అంటే మనకి కొన్ని ఫిల్టర్స్ అప్లై చేస్తాం. ఇది అడ్వాన్స్డ్ ప్లాట్ఫామ్కి సంబంధించిన ప్లాట్ఫామ్ అనలిటిక్స్కి సంబంధించిన కాన్సెప్ట్. సో ఇక్కడ మనకు ఆ ఆప్షన్ ఉపయోగపడదు బేసిక్ రిపోర్టింగ్లో. సో ఇది ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ తర్వాత ఇన్ఫో మెసేజ్ అంటే డేటా లేకపోతే మెసేజ్ ఏం చూపించాలి, కస్టమ్ మెసేజ్ ఏదైనా దేర్ ఇస్ నో డేటా అని సంథింగ్ మనం ఏదో ఒకటి ఎనేబుల్ చేయొచ్చు. ఓకే, యాజ్ ఆఫ్ నో బై డిఫాల్ట్గా నో డేటా అవైలబుల్ అని వస్తుంది. సో అలా కాదు మార్చాలనుకుంటే మనం మార్చుకోవచ్చు. ఓకే, సో ఆ తర్వాత నెక్స్ట్ ఫైనల్ ప్రజెంటేషన్ తెలిసిందే మన లైక్ డిస్ప్లేకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని. సో డిస్ప్లే సెట్టింగ్స్లో డేటా టేబుల్ చూపించాలి అంటే లైక్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు కిందకు వస్తే ఇక్కడ కౌంట్ అంతా ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. ఇందాక మనకి ఏం చూపించాలి అంటే ఎన్ని నెంబర్లు ఉన్నాయి ఏంటి చూడాలంటే హోవర్ చేయాల్సి వచ్చింది ఇలా. అలా కాకుండా డేటా టేబుల్ కూడా చూపించమంటే కింద మనకి డేటా టేబుల్ క్లియర్గా ఈ విధంగా చూపిస్తుంది. ఓకే, సో ఇది మోస్ట్లీ ఇది ఎవరు ప్రిఫర్ చేయరు, చాలా తక్కువ మంది, బట్ ఆ ఆప్షన్ అనేది ఉంది. ఆ తర్వాత షో పర్సంటేజ్ ఆన్ ద టోల్ టిప్ అంటే ఇక్కడ మనకి బ్యాక్ ఎండ్లో 27 కౌంట్తో పాటు పర్సంటేజ్ చూపిస్తుంది. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ బై ఈ 27 బై టోటల్ నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ వేసి దేర్ ఈజ్ P4 టికెట్లు 35% టికెట్లు ఉన్నాయని చెప్పడానికి అనమాట. సో ఇది వద్దు అనుకుంటే యూ కెన్ రిమూవ్ ఇట్. ఓకే, ఆ తర్వాత వై యాక్సిస్ డిజైన్ మార్చాలనుకుంటే ఒకవేళ హైడ్ వై యాక్సిస్ కంప్లీట్గా కనిపించకూడదు అనుకుంటే కనిపించడం కూడా తీసేస్తాం. అలాగే టైటిల్ ఏమైనా పెట్టాలంటే ఇక్కడ టైటిల్, రేంజ్ పెట్టాలనుకుంటే రేంజ్, ఎంతవరకు ఫ్రమ్ టు గ్రిడ్ చూపించాలంటే గ్రిడ్, యాక్సిస్ స్టైల్ ఏంటి ఇవన్నీ ఉంటాయి. ఎక్స్ యాక్సిస్ కూడా అదే లాజిక్స్ ఉంటాయి సేమ్. ఓకే, తర్వాత లిజెండ్ అంటే లైక్ ఇదనమాట, అంటే కలర్ కోడెడ్ ఎలా కనపడుతున్నాయి ఏంటి కలర్ కోడెడ్ అనమాట. అవి వద్దనుకుంటే తీసేస్తాం. ఓకే, అది ఎనేబుల్ చేస్తే కనుక దానికి సంబంధించిన సెట్టింగ్స్ లిజెండ్లో వాల్యూస్ చూపించమంటే ఎన్ని కౌంట్ ఉన్నాయి ఏంటి, అది బిలో ఉండాలా టాప్ ఉండాలా రైట్ ఉండాలా లెఫ్ట్ ఉండాలా ఎలా అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది అనమాట. ఓకే, ఇదంతా మన ప్రజెంటేషన్కి సంబంధించిన దాంట్లో ఉంటుంది. ఓకే, ఇదంతా ప్రజెంటేషన్. ఈ ప్రజెంటేషన్లోనే ఇక్కడ మనకి ఇంకా లైక్ డేటా లేబుల్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఇదేంటి అంటే డేటాని చూపిస్తుంది అనమాట. ఇట్లా జస్ట్ లోపలే డేటాని మనకి చూపిస్తుంది. ఓకే, అలాగే కలర్స్, ఇంకా మీకు ఒకవేళ ఈ కలర్స్ నచ్చలేదనుకోండి మనం కలర్ ప్యాలెట్ మార్చుకోవచ్చు. ఈ డిఫాల్ట్ బదులుగా కలర్ ప్యాలెట్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకి ఏ కలర్ ప్యాలెట్ కావాలో అది చూపిస్తుంది. డార్క్ బ్లూ కలర్స్లో డార్క్ నుంచి లైట్కి వెళ్ళాలంటే ఇలా, అంటే సింగిల్ కలర్స్లో, లేదు గ్రీన్ డార్క్ నుంచి లైట్కి వెళ్ళాలంటే ఇలా. ఓకే, లేదు గ్రేస్లో లైట్ నుంచి డార్క్ వెళ్ళాలంటే ఇలా, అంటే లైట్ కలర్ టు డార్క్ కలర్. ఇది వద్దనుకుంటే ఫిక్స్డ్ ఎలిమెంట్ కలర్ అనేది ఒకటి ఉంటుంది. ఇది ఈ ఎలిమెంట్ కలర్ ఫిక్స్డ్ అయి ఉంటుంది. సింగిల్ కలర్ కావాలనుకుంటే మనం ఏ సింగిల్ కలర్ కావాలో సెలెక్ట్ చేసుకుంటే ఆ సింగిల్ కలర్ వస్తుంది. డిఫాల్ట్ కలర్స్ అనేవి వస్తాయి మనకి. ఓకే, ఈ విధంగా మనకి లైక్ కలరింగ్ అన్ని మన ప్రజెంటేషన్ అంతా చేయొచ్చు. ఓకే, తర్వాత చార్ట్ ఇంటరాక్షన్ వచ్చేసరికి ఇది మనం లైక్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇప్పుడు ఇదంతా చూపిస్తుంది కదా, ఈ రిపోర్ట్ను మనం ఎవరికైనా షేర్ చేసినప్పుడు వాళ్ళు ఈ రిపోర్ట్ చూసి ఓకే నాకు ఆ డేటా కావాలనుకున్నప్పుడు జస్ట్ ఆ రికార్డుల మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా రిపోర్ట్లోకి వెళ్ళిపోతాం విత్ ఫిల్టర్తో. ఓకే, విత్ ఫిల్టర్తో. ఓకే, సో ఇందాక మనకి P1 ఫిల్టర్ ఉంది. ఇప్పుడు P1 టికెట్ మీద క్లిక్ చేసాం అనుకోండి 32 ఉన్నాయి. అక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది ఫిల్టర్ అప్లై మనకి అక్కడ చూపించేస్తుంది అనమాట. సో దాన్నే మనం అలో ఇంటరాక్షన్ ఎనేబుల్ చేస్తాం. బై డిఫాల్ట్ అది ఎనేబుల్లోనే ఉంటుంది మనకి. సో దాన్ని మనం ఏం మాడిఫై చేయక్కర్లేదు. ఓకే, ఆ తర్వాత ఇక్కడ ఐ ఐకాన్ మీద మనం ఈ ఒరిజినల్ రిపోర్ట్ యొక్క టైటిల్ మార్చాలనుకుంటే ఓకే, ఇదేంటి అంటే ఇది దానికి సంబంధించిన హెడరు, బట్ ఈ టైటిల్ వచ్చి ఇక్కడ ఉంటుంది లైక్ ఇన్సిడెంట్స్ బై ప్రయారిటీ. ఓకే, దానికి ఏమైనా డిస్క్రిప్షన్ ఉంటే అది, అలాగే ఎవరు రిక్వెస్ట్ చేశారు, దీని ఓనర్ ఎవరు, ఓనర్ గ్రూప్ ఏంటి అనేది చూపిస్తాం. ఓకే, సో ఈ విధంగా క్రియేట్ చేసిన తర్వాత మనం ఫస్ట్ సేవ్ చేయాలి. సో వన్స్ మీరు సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ రిపోర్ట్ అనేది సేవ్ అవుతుంది అనమాట మనకి. ఓకే, ఈ రిపోర్ట్ సేవ్ అయింది కదా, ఇప్పుడు వన్స్ సేవ్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్లు పోయి ఇక్కడ మనకి షేర్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. కొత్తది క్రియేట్ చేయాలంటే క్రియేట్ వస్తుంది.
ఒకవేళ దీన్నే డూప్లికేట్ చేసి మోడిఫికేషన్ చేసుకోవాలంటే డూప్లికేట్ అవుతుంది. ఎక్స్పోర్ట్ అంటే పిఎన్జీలోకి కానీ జేపీజీలో కానీ ఎక్స్పోర్ట్ చేసి మెయిల్ చేసుకోవడానికి వస్తుంది. అలాగే షెడ్యూల్ రిపోర్ట్, మనకి షెడ్యూల్ రిపోర్టింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఈ రిపోర్టు మన మేనేజర్లు ఏమడుగుతారంటే, అంటే మన స్టేక్ హోల్డర్లు నాకు ప్రతి నెల 1వ తారీఖు ఏ ఇన్సిడెంట్స్ ఎన్ని ప్రయారిటీ ఉన్నాయి, లేకపోతే ఇన్సిడెంట్స్ ఎంతమందికి అసైన్ అయి ఉన్నాయి, ఎంతమందికి అసైన్ అయ్యలేవు, ఇలా రిపోర్ట్ కావాలంటాడు. అప్పుడు మనం ప్రతి నెల 1వ తారీఖు ఒక రిపోర్ట్ క్రియేట్ చేసి ఇక్కడికి వచ్చి షేర్ కొట్టే బదులు మనకి షెడ్యూల్ మీద క్లిక్ చేస్తే ఏమైందంటే షెడ్యూల్ ఎక్స్పోర్ట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. షెడ్యూల్ ఎక్స్పోర్ట్. ఓకే, షెడ్యూల్ ఎక్స్పోర్ట్. ఈ షెడ్యూల్ ఎక్స్పోర్ట్ అనేది వన్ ఆఫ్ ద షెడ్యూల్ జాబ్లో కాన్సెప్ట్, షెడ్యూల్ జాబ్స్లో కాన్సెప్ట్ అనమాట. ఈ షెడ్యూల్ జాబ్లో మనకేంటి అంటే రిపోర్ట్ని మనం షెడ్యూల్ చేసి పంపించవచ్చు. సో ఏం పంపించాలనుకుంటున్నాం అంటే ఇన్సిడెంట్స్ బై ప్రయారిటీ. దాన్ని ఎలా పంపించాలనుకుంటున్నారు, పీపీటీ గానా, పీడిఎఫ్ గానా, పిఎన్జీనా, జేపీజీనా, ఎన్బేర్ చేసిన పిఎన్జీగా అనేది సెలెక్ట్ చేసి ఎవరికి ఆ ఈమెయిల్ ఎప్పుడు పంపించాలి. సో మేనేజర్ ఏమడిగాడు, మంత్లీ అన్నాడు కాబట్టి మంత్లీయా, వీక్లీయా, డైలీయా సెలెక్ట్ చేసి ఏ డే, మంత్లో ఫస్ట్ డేనా, సెకండ్ డేనా, థర్డ్ డేనా, అండ్ ఎన్నింటికి, లెట్స్ సే 10ంటికి, పొద్దున పూట 10ంటికి. ఓకే, ఒకవేళ అసలు ఈమెయిల్ పంపించొద్దు, ఎప్పుడు అసలు అక్కడ ఏం రిపోర్ట్లో రికార్డ్స్ ఏం లేవు అనుకుంటే ఒమిట్ ఇఫ్ నో రికార్డ్స్ అని పెడతాం. అంటే అక్కడ ఏం డేటా లేకపోతే అది మెయిల్ పంపించడం వేస్ట్ కదా, ఎంటీ మెయిల్ ఎందుకు పంపించడం, అందుకోసం. ఆ తర్వాత ఎవరికి పంపించాలి, ఈమెయిల్స్ ఏ యూజర్కి పంపించాలి, వాళ్ళ అడ్రస్ ఏంటి, ఇక్కడ మనం సెలెక్ట్ చేస్తాం. సబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తాం, బాడీ సెలెక్ట్ చేస్తాం. యూజర్లు అయితే యూజర్ని సెలెక్ట్ చేస్తాం. లెట్స్ సే ఏబుల్ ట్యూటర్ అని టైప్ చేస్తే ఏబుల్ ట్యూటర్ వస్తాడు. ఓకే, ఒకవేళ గ్రూప్ టైప్ చేయాలంటే సర్వీస్ డెస్క్ గ్రూప్ టైప్ చేస్తాం. ఓకే, లేదు డైరెక్ట్గా ఈమెయిల్ ఇవ్వమన్నా కానీ డైరెక్ట్గా ఈమెయిల్ అయినా ఇస్తాం. సబ్జెక్టు, బాడీ, అటాచ్మెంట్ ఆల్రెడీ పీపీటీ కింద పడిపోయింది. ఒకవేళ మీరు పీడిఎఫ్ చేస్తే అది పీడిఎఫ్ అయితే సో ఆటోమేటిక్గా తీసుకుంటుంది. చేసినాక మనం ఇక్కడ సేవ్ కొడితే అప్పుడు ప్రతి నెల ప్రతి మంత్లో 1వ తారీఖు 10ంటికి ఇక్కడ ఎవరు రిసిపియంట్లు ఉంటారో వాళ్ళందరికీ ఈ మెసేజ్ అనేది అప్డేటెడ్ పీడిఎఫ్ వెళ్ళింది, ఓల్డ్ది వెళ్ళదు. అంటే ఈరోజు P1 ఇన్సిడెంట్లు 32 ఉన్నాయి, 1వ తారీఖుకి 35 ఉంటాయి, అవి వెళ్తాయి. ఆ టైంకి రిఫ్రెష్ అయ్యి పీడిఎఫ్ మన రిపోర్ట్ రిఫ్రెష్ అయ్యి ఆ డేటా వెళ్తుంది. ఓకే, అప్పుడు మీరు అది డైనమిక్గా వెళ్ళింది, మనం ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఓకే, ఆ తర్వాత ఇక్కడ మనకి షేర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇదేంటి అంటే ఈమెయిల్ కాకుండా ఈ మనం క్రియేట్ చేసిన రిపోర్ట్స్ వేరే వాళ్ళు యూజ్ చేసుకోవడానికి, వేరే యూజర్. ఓకే, వాళ్ళ ఇక్కడ అయితే యూజర్ లేకపోతే గ్రూప్ లేకపోతే పర్టికులర్ రోల్ ఇచ్చిన వాళ్ళందరికీ ఈ రిపోర్ట్ వాళ్ళకి షేర్ అయిపోయింది. ఓకే, తర్వాత యాడ్ యాజ్ ఎ వ్యూవర్ అంటే వాళ్ళు జస్ట్ చూడగలుగుతారు తప్ప ఈ మోడిఫికేషన్స్ ఏం చేయలేరు. యాడ్ యాజ్ ఎడిటర్ అంటే వాళ్ళు మోడిఫికేషన్ చేస్తారు, అంటే ఏదైనా మోడిఫికేషన్ చేయాలనుకుంటే మోడిఫికేషన్ అనేది చేస్తారనమాట. ఓకే, సో ఈ విధంగా మనం వాళ్ళకి షేర్ చేస్తాం. ఆ తర్వాత ఇక్కడ మీరు చూస్తే కొత్తది క్రియేట్ చేయడం అంటే మళ్ళీ కంప్లీట్గా కొత్త దానికి వెళ్ళటం అనమాట. యాడ్ టు బుక్ మార్క్స్ అంటే ఇదేమంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఓకే, ఇది జస్ట్ బుక్ మార్క్ లాగా పెట్టుకోవడానికి, ఆర్ మీకు వద్దు అనుకుంటే రిపోర్ట్ అనేది డిలీట్ చేయడానికి. ఓకే, సో ఇది రిపోర్ట్కి సంబంధించిన సింపుల్ డేటా. ఓకే, సో ఎనీ డౌట్స్ ఆన్ దిస్ వన్, ఎనీ డౌట్స్ ఆర్ ఎనీ కన్ఫ్యూజన్ ఆన్ దిస్ వన్ సో ఫార్? సో ఖాళీ ఇప్పుడు మనము ఇన్సిడెంట్ టేబుల్ బేస్ చేసేసుకొని ఈ విజువలైజేషన్ బిల్డ్ చేసాం కదా, ద సేమ్ వే ప్రాబ్లం కానీ చేంజ్ కానీ అన్ని కలిపి ఒకటే పేజ్లో బిల్డ్ చేయొచ్చా, లేదంటే ఇండివిజువల్ బిల్డ్ చేసుకోవాలి మనం? యా, సో దట్ ఈస్ ద నెక్స్ట్ టాపిక్. అదేంటి అంటే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ పై ప్రయారిటీ ఉంది కదా, ఈ ఇన్సిడెంట్ పై ప్రయారిటీ అనేది యాక్చువల్లీ ఇక్కడ మనకి యాడ్ టు డాష్ బోర్డ్ ఒకటి వస్తుంది. లెట్ మీ సేవ్ దిస్ వన్, ఒకసారి సేవ్ చేస్తాను. సో ఇప్పుడు ఇది ఒక రిపోర్ట్, ఓన్లీ వన్ రిపోర్ట్. ఇలా మీకు మల్టిపుల్ రిపోర్ట్స్ విత్ డిఫరెంట్ డేటా సోర్సెస్, డిఫరెంట్ కండిషన్స్తో ఒక చోట చూపించడానికి మనకి డాష్ బోర్డ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. డాష్ బోర్డ్ అంటే ఏంటి అంటే ఇట్స్ ఎ ప్లేస్ వేర్ ఇట్ స్టోర్ అండ్ షో ఆల్ ద రిపోర్ట్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్. సో ఇక్కడికి వచ్చి మనం ఈ యాడ్ టు డాష్ బోర్డ్ దగ్గర
అయితే కొత్తది క్రియేట్ చేసి దీన్ని యాడ్ చేయొచ్చు, లేదా యాడ్ టు ఎగ్జిస్టింగ్ డాష్‌బోర్డ్ అయినా చేయొచ్చు. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే యాడ్ టు న్యూ డాష్‌బోర్డ్ అంటాను. అప్పుడు కొత్త డాష్‌బోర్డ్ మనకి క్రియేట్ అవ్వడానికి మనకి ఆప్షన్ చూపిస్తుందనమాట. సో, ఇదంతా ప్లాట్‌ఫార్మ్ అనలిటిక్స్. ఇంతకుముందు రిపోర్టింగ్ ప్లాట్‌ఫార్మ్ అనలిటిక్స్‌లో ఉండేది కాదు. ఇప్పుడు ప్లాట్‌ఫార్మ్ అనలిటిక్స్‌తో కనెక్ట్ చేశారు వాళ్ళు. సో, ఇది మన డాష్‌బోర్డ్ అనమాట. ఇది మన డాష్‌బోర్డ్ విత్ ఎంప్టీ టైటిల్. ఓకే. సో, ఇక్కడ మన డాష్‌బోర్డ్‌లో ఇది వన్ ఆఫ్ ద ఆహ్, రిపోర్టు. ఇది విజువలైజేషన్‌లో ఉంది. సో, దీన్ని మనం కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఇలా పెట్టేసుకుంటే వన్స్ ఇది సేవ్ చేస్తే ఇమ్మీడియేట్ చేంజెస్ టు సేవ్ ఫర్ దిస్ డాష్‌బోర్డ్ కన్ఫర్మ్ చేస్తే ఇప్పుడు మనం ఒక డాష్‌బోర్డ్ క్రియేట్ చేసాం అనమాట. ఓకే. ఇదొక డాష్‌బోర్డ్. సో, దీని డాష్‌బోర్డ్ వచ్చి ఇక్కడ నేను ఎడిట్ చేస్తున్నాను దీని యొక్క టైటిల్‌ని మై రిపోర్ట్స్. మై రిపోర్ట్స్ అని పెట్టుకున్నాను. పెట్టుకుంటే సో, ఇది వన్ ఆఫ్ ద రిపోర్ట్ యాడ్ అయింది. ఇప్పుడు ఇంకో రిపోర్ట్ యాడ్ చేయాలి అంటే మనం ఈ డాష్‌బోర్డ్ దగ్గరకొచ్చి యాడ్ న్యూ ఎలిమెంట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఏ టైప్ ఆఫ్ రిపోర్ట్ కావాలి అని అడుగుతుంది. లెట్స్ సే మనం ఏం చేద్దామంటే పై తీసుకుందాం. సో, కాకపోతే ఇక్కడ మీకు పై కనపడదు. డేటా విజువలైజేషన్ అనే దాని మీద క్లిక్ చేస్తే అప్పుడు న్యూనా, సేవ్డా అని అడిగిద్ది. న్యూ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మళ్ళీ మనకు ఒక కొత్త రిపోర్ట్ అనేది వస్తుంది. ఓకే. ఈ రిపోర్ట్‌లో ప్రెజెంట్ నో కంటెంట్. ఏ కంటెంట్ ఉండదు. మీరు ఫస్టు డేటా యాడ్ చేయాలి. ఎందుకంటే ఇది డేటా నేను డైరెక్ట్‌గా లిస్ట్‌లోకెళ్ళి డైరెక్ట్‌గా నేను అక్కడ రైట్ క్లిక్ చేసి బార్ గాని, పై గాని అని కొట్టా. అందుకని డేటా డైరెక్ట్‌గా వచ్చింది. ఇక్కడ డేటా సోర్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇందాక మీరన్నట్లు ప్రాబ్లమ్ కావాలనుకుంటే ఫస్ట్ యాడ్ డేటా సోర్స్ మీద క్లిక్ చేసి సెర్చ్ సోర్సెస్‌లో టేబుల్స్ వచ్చి ప్రాబ్లమ్ సెలెక్ట్ చేసి ఓకే. ప్రాబ్లమ్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ మన టేబుల్స్‌లో ప్రాబ్లమ్ సెలెక్ట్ అయి ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసి మీకు కావాల్సిన ఫిల్టర్స్ అప్లై చేసి యాడ్ దిస్ టు సోర్స్ అని కొడితే ఇప్పుడు అది యాడ్ అవుతుంది మనకు. ఓకే. యాడ్ అయ్యి ప్రెజెంట్ సింగిల్ స్కోర్ ఇది మార్చి మనం లెట్స్ సే కొంచెం డిఫరెన్షియేషన్ కోసం పై పెడదాం. పై పెడితే ఈ విధంగా మనకి పై అనేది వస్తుంది. ఓకే. ఈ విధంగా పై వస్తుంది. బట్ గ్రూప్ బై ట్రూ ఆర్ ఫాల్స్ ఉంది కాబట్టి మళ్ళీ మనం ఇక్కడికొచ్చి యాక్టివ్ బదులుగా గ్రూప్ బై ప్రయారిటీ పెడతాం. ప్రయారిటీ స్టేట్ మీ ఇష్టం. ఏదైనా పెట్టొచ్చు. లెట్స్ సే మన స్టేట్ పెడతాను నేను. స్టేట్ పెడితే అప్లై చేస్తే మళ్ళీ రీలోడ్ అవుతుంది ఫామ్. మళ్ళీ రీలోడ్ అయ్యి ఈ విధంగా మనకి ఇక్కడ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఉండదు. ఇది పై చార్ట్ కాబట్టి ఓకే. క్లోజ్డ్, ఎస్ఎస్, న్యూ ఈ విధంగా ఉంటుంది. తర్వాతకి అంతా డేటా అంతా కామన్. ప్రెజెంటేషన్ ఇదంతా కామన్. ఓకే. వన్స్ ఇది క్రియేట్ చేసినాక ఇది మళ్ళీ లెట్స్ సే మళ్ళీ మీరు టైటిల్ ఏదైనా పెట్టాలనుకున్నా మేబీ లెట్స్ ఇక్కడ ఉంటుంది అది హెడర్ అండ్ ఫోల్డర్. అది మనం పెట్టాను. చార్ట్ టైటిల్ ఇన్ స్టేట్ బై సారీ ప్రాబ్లమ్ బై ప్రయారిటీ, ప్రాబ్లమ్ బై స్టేట్, సారీ ప్రాబ్లమ్స్ బై స్టేట్ ఇలా రాసేసుకొని మనం అవుట్ సైడ్ క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనం కలర్స్ పెట్టుకోవాలంటే కలర్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ ఉంటాయి. యాడ్ దిస్ యాడ్ సో, ఈ విధంగా మనం యాడ్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ యాడ్ చేసుకున్నాక మనం సేవ్ చేసేస్తే ఈ డేటా అంతా సేవ్ అయిపోయింది. అండ్ మనం సేవ్ చేసినా గానీ ఒకవేళ మీకు అడ్జస్ట్‌మెంట్లు కావాలి అంటే ఈ ఫస్ట్ ఈ కాన్ఫిగరేషన్ క్లోజ్ చేస్తే ఫుల్ పేజ్‌లో ఇలా కనపడుద్ది. ఇది మనకి స్ట్రెచ్ కావాలి అంటే ఏ ఎడిటింగ్ మోడ్‌లోనే మనం స్ట్రెచ్ చేయాలి ఇక్కడ. ఇలా స్ట్రెచ్ చేసుకుంటే మనకి మన లెంత్ ఎంత కావాలో అంత సెట్ చేసుకున్నాక ఎగ్జిట్ ఎడిటింగ్ మోడ్ క్లిక్ చేస్తే మనం సేవ్ చేస్తే ఇప్పుడు ఈ డాష్‌బోర్డ్ మనకి కంప్లీట్‌గా కనపడుతుందన్నమాట. ఈ విధంగా హోమ్ పేజ్‌లో మనకి డాష్‌బోర్డ్ కనపడుతుంది. ఇది మై రిపోర్ట్స్ అనమాట. ఓకే. సో, ఈ డాష్‌బోర్డ్‌లు ఎక్కడ కనపడతాయి అంటే మనకి వర్క్ స్పేసెస్‌లో కనపడతాయి. అంటే లైక్ వర్క్ స్పేస్‌లో ఏదో ఒక వర్క్ స్పేస్ మనం ఓపెన్ చేస్తే సర్వీస్ ఆపరేషన్ వర్క్ స్పేసో, ఏజెంట్ వర్క్ స్పేసో ఏదో ఒకటి ఓపెన్ చేస్తే అందులో ఏజెంట్లకి ఇక్కడ ఓవర్‌వ్యూ అని ఉంది కదా! ఇది ఓవర్‌వ్యూ అనేది ఒక డాష్‌బోర్డ్. ఈ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేస్తే సెర్చ్‌లో లెట్స్ సే మన డాష్‌బోర్డ్ నేమ్ మై రిపోర్ట్స్. ఐ థింక్ అది సేవ్ అయ్యింది. బట్ లెట్స్ చెక్. సేవ్‌లోనే ఉంది. సో, ఇక్కడ కాన్ఫిగర్ లేదనుకుంటా. మోస్ట్‌లీ ఇక్కడ కాన్ఫిగర్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ లేదనుకోండి. లెట్స్ చెక్ డాష్‌బోర్డ్. డాష్‌బోర్డ్స్ అని మనకు ఒక మెన్యూ ఉంటుంది. సెల్ఫ్ సర్వీస్‌లో అది క్లిక్ చేస్తే డాష్‌బోర్డ్స్ అన్నీ మనకి హోమ్ పేజ్ లాగా వస్తుంది ఈ విధంగా. ఇందులో మన డాష్‌బోర్డ్స్ ఏమున్నాయి, విజువలైజేషన్స్ ఉన్నాయి.
అన్నీ మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకే. సో ఇక్కడ డాష్ బోర్డ్స్ ఇవన్నీ రెడీగా ఉన్నాయి అనమాట. వీటిలో మనం మై డాష్ బోర్డ్ అని మై రిపోర్ట్స్ అని టైప్ చేస్తే అది మన రిపోర్ట్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే మన రిపోర్ట్ చూపిస్తుంది అనమాట. ఈ విధంగా మన డాష్ బోర్డ్ చూపిస్తుంది. ఓకే. సో ఇంకో డాష్ బోర్డ్లోకి వెళ్ళాలంటే ఈ యారో మీద క్లిక్ చేస్తే ఇవన్నీ అవుట్ ఆఫ్ ద బాక్స్ డాష్ బోర్డ్స్. సో ఇన్సిడెంట్కి సంబంధించి మీకు చూపిస్తాను ఒకటి. సో ఇన్సిడెంట్స్ మేనేజ్మెంట్ మీద క్లిక్ చేస్తే ఇది ఇన్సిడెంట్ మేనేజ్మెంట్కి సంబంధించిన డాష్ బోర్డ్. సో ఇది కొంచెం ఎక్కువ హెవీగా ఉంటుంది అండ్ కొన్నిట్లో డేటా కూడా ఉండదు. డోంట్ వరీ, ఎందుకంటే ఇది పీడిఐ కాబట్టి మనం ఈ డేటా అంత ఫుల్ చేయదు. సో ఇక్కడ మీరు చూస్తే ఓపెన్ ఇన్సిడెంట్స్ నాట్ అప్డేటెడ్. సో ఇది డోనట్ షేప్ అనమాట. డోనట్ షేప్లో వీడేం చేశాడంటే గ్రూప్ బై నాట్ అప్డేటెడ్ టైం, అంటే ఇది 90 రోజులైంది అప్డేట్ అయ్యి, ఇది 1-2 రోజులు అయింది, ఇది వచ్చేసరికి రీసెంట్గా అప్డేట్ అయింది, ఇట్లా మనకి చూపిస్తుంది. సో మీరు పర్టికులర్గా ఈ డోనట్లో ఏదో ఒక షేప్ మీద క్లిక్ చేస్తే ఆ రికార్డ్స్ దగ్గరికి మనం డైరెక్ట్గా వెళ్ళిపోతాం అనమాట. ఓకే. సో అలాగే ఇన్సిడెంట్స్ క్రియేటెడ్ బై ప్రయారిటీ, అలాగే మీన్ టైం, అంటే ఎంతసేపట్లో ఫాస్ట్గా సాల్వ్ అయినాయి, ఇన్సిడెంట్స్ బై ఛానల్, ఈమెయిల్, సెల్ఫ్ సర్వీస్, కాంటాక్ట్ ఇవన్నీ. ఇందులో డేటా ఉండదు. మన డేటా ఎందుకు ఉండదంటే మన డెమో డేటా కాబట్టి పీడిఏలో ఆ డేటా మనకి తొందరగా కనపడదు అనమాట. ఓకే. సో దీన్ని కూడా మనం చేయొచ్చు. ఒకవేళ దీన్ని మనం ఎడిట్ చేయాలి అంటే ఇది మనం క్రియేట్ చేయలేదు కాబట్టి అవుట్ ఆఫ్ ద బాక్స్ కాబట్టి దీనికి ఎడిటింగ్ ఆప్షన్ ఉండదు. ఒకవేళ మనం ఏదన్నా క్రియేట్ చేస్తే అవి మనం ఎడిట్ చేయొచ్చు. సో ఇందులో చాలా రకాలు ఉంటాయి. ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క టేబుల్కి సంబంధించి డేటా. ఇప్పుడు హెచ్ఆర్కి సంబంధించిన డేటా కావాలంటే హెచ్ఆర్ కేస్ డాష్ బోర్డ్ ఇది సెపరేట్గా వస్తుంది మనకి. ఇది ఆ డాష్ బోర్డ్ అనమాట. ఓకే. ఈ డాష్ బోర్డ్స్ కొంచెం స్లోగా ఉంటాయి. ఓకే. ఇంతకుముందు రిపోర్టింగ్ ఇది ఏంటి అంటే ప్లాట్‌ఫార్మ్ అనలిటిక్స్ అని దీంట్లో అంతా కాన్ఫిగరేషన్ చేశారు. ఒక సెపరేట్ మాడ్యూలే ఉంది. ప్లాట్‌ఫార్మ్ ఎలా ఉంది అంటే ఇప్పుడు సిస్టమ్ ఐటీఎస్ఎం, సిఎండిబి, హెచ్ఆర్ఎస్డి ఇలా మాడ్యూల్స్‌తో పాటుగా ప్లాట్‌ఫార్మ్ పిఏ డాష్ బోర్డ్స్ అనేది కంప్లీట్‌గా సెపరేట్ మాడ్యూల్ అనమాట. సెపరేట్ ట్రైనింగ్ ఉంటదనమాట. సెపరేట్‌గా కంప్లీట్‌గా మాడ్యూల్ ఇది. సో ఇది నేర్చుకుంటే గనక మొత్తం ఇదంతా ఐడియా వచ్చేస్తుంది. ఓకే. సో కానీ ఐటీఎస్ఎంలో మనం రిపోర్టింగ్ అండ్ డాష్‌బోర్డ్ మీద ఎక్కువ ఫోకస్ దీని మీద మనం పెట్టం. ఇది కంప్లీట్ డీప్ ఎండ్ టాపిక్ అనమాట. ఓకే. ఇవన్నీ డాష్‌బోర్డ్స్. ఒకవేళ మళ్ళీ మనం క్రియేట్ చేసిన రిపోర్ట్స్‌లోకి వెళ్ళాలంటే, ఒకవేళ ఈ రిపోర్ట్‌లోకి వెళ్ళాలి అంటే మీరు ఈ డాష్‌బోర్డ్ ఓపెన్ చేసి ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఆహ్, యాక్చువల్లీ లెట్ మీ సీ ఎడిట్, ఇంతకుముందు ఇక్కడ ఉండేది. లెట్ మీ చెక్. యాహ్! మీరు ఈ డాష్‌బోర్డ్ మీద ఎగ్జిట్ ఎడిటింగ్ మోడ్‌లో ఉన్నప్పుడు అది చూపించదు. కానీ ఈ ఎడిట్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి సైజ్ అడ్జస్ట్‌మెంట్లు ఇలా వస్తది. వచ్చిన తర్వాత ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ మొత్తం చార్ట్ సెలెక్ట్ అయ్యి ఇక్కడ మీకు ఇది ఏ టైప్ ఆఫ్ చార్టు, ఇది హైట్ అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలా లేదా, అలాగే దీన్ని గ్రూప్ చేయాలా లేదా, అలాగే దీన్ని కాన్ఫిగర్, అంటే ఈ కాన్ఫిగర్ కనపడాలా వద్దా అన్న చోట పాటు ఇక్కడ ఇంకా 3 డాట్స్ వస్తాయి. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ఓపెన్ రికార్డ్ అని వస్తుంది. ఇక్కడ ఓపెన్ రికార్డ్ కొడితే ఈ డాష్‌బోర్డ్ ఒరిజినల్ రికార్డ్ అనేది ఓపెన్ అవుతుంది. కానీ ఇది అసలు అర్థం కాదు మనకి. ఇది సిస్టమ్ సర్వీస్‌ను జేసన్ ఫార్మాట్‌లో క్రియేట్ చేసుకుంటుంది దీన్ని. సో ఇందులో జస్ట్ మన నేమ్ ఆఫ్ దట్ రిపోర్ట్ అండ్ అది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఇవి అస్సలు మనకు అర్థం కాదు. దీన్ని ఏమంటామంటే కాంపోనెంట్ అంటాం. దీన్ని మనం కాంపోనెంట్ అండ్ మ్యాక్రోపోనెంట్ అంటాం. ఇవి యాక్చువల్లీ ఎవరికి వర్క్ అవుతాయి అంటే యూఐ బిల్డర్ అనే ఇంకో మాడ్యూల్ ఉంటుంది సర్వీస్ నౌలో. యూఐ బిల్డర్. ఓకే. పిఏ డాష్‌బోర్డ్స్ ఎలాగో యూఐ బిల్డర్ కూడా ఒక మాడ్యూల్ అనమాట. ఐటీఎస్ఎం, సిఎస్ఎం. సో ఇందులో కాంపోనెంట్, మ్యాక్రోపోనెంట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అందులో డేటా అనేది మనది జేసన్ ఫార్మాట్‌లో స్టోర్ అయితుంది. మనం క్రియేట్ చేసిన రిపోర్ట్. బయట ఇందాక ఎంత ఈజీగా రిపోర్టింగ్ మనం విజువల్‌గా చేసామో ఆ డేటా అంతా ఈ విధంగా జేసన్ ఫార్మాట్‌లో ఎరే స్ట్రక్చర్‌లో స్టోర్ అవుతుంది. ఈ విధంగా. ఓకే. అది ఇక్కడ మనకి విజువల్‌గా ఇలా చూపిస్తుంది. బట్ మీరు బ్యాక్‌కెళ్తే విజువల్‌గా మాత్రం అక్కడ మనకి అది కనపడుతుంది. విజువల్‌గా ఇది కనపడుతుంది. ఓకే. సో ఈ విధంగా మనకి డాష్‌బోర్డ్స్ అనేవి మనం ఓపెన్ చేసి చూడొచ్చు. ఓకే. ఈ కాన్సెప్టు మనం హై లెవెల్‌లో నేర్చుకుంటే చాలు. అంత డీప్‌గా ఎళ్ళక్కర్లేదు. ఓన్లీ ద థింగ్ లైక్ ఐ మెన్షన్, ఎప్పుడైనా వాళ్ళు రిపోర్ట్‌లు క్రియేట్ చేయమంటే ఆల్రెడీ డాష్‌బోర్డ్‌లు ఉంటాయి. వాళ్ళకి అన్ని యాక్సెస్‌లు ఉంటాయి. ఎప్పుడైనా రిపోర్ట్ క్రియేట్ చేయమంటే, లేకపోతే ఎప్పుడైనా షేర్ చేయమంటే, షెడ్యూల్ చేయమంటే అప్పుడు మనం ఆ డాష్‌బోర్డ్ దగ్గరికి రావాలి. ఆర్ పర్టిక్యులర్ రిపోర్ట్ దగ్గరికి రావాలి. ఓకే.
అలాగే ఇది లైవ్ అనమాట. అంటే ఒకవేళ లెట్స్ సే ఇక్కడ క్రిటికల్ 32 ఉన్నాయి కదా! మేబీ P2 6 ఉన్నాయి కదా! ఇప్పుడు మీరు ఇన్సిడెంట్స్‌లోకెళ్ళి ఇన్సిడెంట్ క్రియేట్ న్యూ క్లిక్ చేసి P2 ఇంకోటి క్రియేట్ చేసామనుకోండి. లెట్స్ సే సో కాలర్ టెస్ట్ 2 సేవ్ P2 క్రియేట్ చేసినప్పుడు ఆ డేటా మనకి ఇక్కడ కూడా రిఫ్రెష్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ మనం రిపోర్ట్లు జస్ట్ ఎడిట్ మోడ్లో చూస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఆటో రిఫ్రెష్ ఇక్కడ అవ్వదు. అందుకోసం మనం ఇక్కడ ఈ రిఫ్రెష్ మీద కొట్టాలి. ఈ రిఫ్రెష్ కొడితే డాష్ బోర్డ్ రిఫ్రెష్ అయ్యి ఇక్కడ కౌంట్ 7 చూపించింది అనమాట. ఓకే, నార్మల్గా అయితే ఇప్పుడు మీరు ఇక్కడ ఇందాక ఎడిట్ కొట్టినప్పుడు ఇది సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ మనకి చార్ట్ ఇంటరాక్షన్ లైక్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ చార్ట్ ఇంటరాక్షన్లో సో నాకు దిస్ వన్ ఫ్రెష్ ఐకాన్ అని ఒకటి వచ్చింది కదా, ఆ ఐకాన్ దగ్గర మనకి తెలిసింది somewhere data update, yeah, ఇది షో ఫిల్టర్స్ ఆర్ షో రిఫ్రెష్ అనేది ఒక బటన్ ఉంటుంది ఇక్కడ. ఆ బటన్ ఇక్కడ మనకి ఇక్కడ వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైం రిపోర్ట్స్ అన్ని ఆటో రిఫ్రెష్ అవుతాయి. మీరు ఈ పేజ్ రిఫ్రెష్ చేసిన లేటెస్ట్ డేటా చూపిస్తుంది, ఆర్ ఇక్కడ రిఫ్రెష్ కొట్టిన లేటెస్ట్ డేటా చూపిస్తుంది. ఓకే, మనం ఇప్పుడు ఎడిటింగ్ మోడ్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఇలా చూపిస్తుంది. అండ్ డాష్ బోర్డ్లో మనం నెంబర్ ఆఫ్ ట్యాబ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ద ట్యాబ్. రెండో ట్యాబ్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే ఇంకో పేజ్ యాడ్ అవుతుంది. న్యూ ట్యాబ్ 1, న్యూ ట్యాబ్ 2. ఓకే, ఇక్కడికి వచ్చి మనం న్యూ ట్యాబ్ 2లోనేమో మన డేటా ఉంది. న్యూ ట్యాబ్లోనేమో మనం ఇంకా అడిషనల్గా డేటా ఎలిమెంట్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలి అంటే, ఒకవేళ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సేవ్ ఏమైనా ఉంటే అవి కూడా మనం యాడ్ చేయొచ్చు. ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ అనమాట. ఓకే, హై ప్రయారిటీ ఇన్సిడెంట్స్ ఇది క్లిక్ చేసి యాడ్ టు డాష్ బోర్డ్ కొడితే అది డాష్ బోర్డ్లో యాడ్ అవుతుంది. ఓకే, అండ్ ఎగ్జిట్ ఎడిటింగ్ మోడ్ కొడితే ఈ ట్యాబ్లు అనేవి మనకి రెండుగా చూపిస్తుంది. ఓకే, ట్యాబ్ 1, ట్యాబ్ 2 మల్టీ ట్యాబ్స్ అనమాట. అంటే రిపోర్ట్స్ అంతా ఒకే చోట ఒకే ప్లేస్లో కవర్ అయ్యేటట్టు సెంట్రలైజ్డ్ లొకేషన్. ఓకే, సో ఇట్స్ జస్ట్ ఏ విజువలైజేషన్. మనం ఎలా కావాలంటే అలా మాడిఫై చేసుకోవచ్చు, ఎలా చేయాలంటే అలా చేయొచ్చు. ఓకే, ఐ విల్ టేక్ ఎ పాజ్ హియర్. ఎనీ డౌట్స్? గుడ్ కాలి. వీటిని ప్రాక్టీస్ చేయండి. వీటి మీద అంత ఎక్కువ ఫోకస్ ఏం అవసరం లేదు యాజ్ ఆఫ్